శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు 601వ నామంతో మొదలు పెడుతున్నాం. అయితే ప్రతి నామము కూడా లలిత అమ్మవారు చెప్పినటువంటిదే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వేదముతో సమానము. వసిన్యాది వాగ్దేవతలు బయటకు వచ్చి ఆ యొక్క 2 సభలు చెప్పారన్నాక అమ్మవారిలోంచి 8 కిరణాలుగా, కాబట్టి వేదముతో సమానం అని కంప్లీట్గా నమ్మాలి. ఎలా అంటే ఒక క్యాండిల్ వెలుగుతుంది, వేలు పెడితే కాలిపోతుంది అంతే. ఇంక అందులో మనం డౌట్ పడ్డం కాలుతుందో కాలదో, ఇప్పుడు పొద్దున కదా ఇప్పుడు కాలుదేమో, సాయంత్రం అయితే కాలుతుందేమో, ఇట్లాంటి లాజిక్స్ ఏమి ఉండవు. వేలు పెట్టామో నిప్పులో కాలిపోతుంది. అలాగే వేదముతో సమానమైనవి ఈ నామాలని నమ్మి అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని అంతటా నిందున్నటువంటి అమ్మవారు తానే కదా అనేటువంటి భావనతో కంప్లీట్గా మీరు కనుక చేసినట్లయితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆవిడే కాబట్టి. అదేవిధంగా ఇవాళ నామం కనుక చూసుకుంటే 601వ నామంలో ధరాందోళిత దీర్ఘాక్షి. అక్షి అంటే కన్ను, దీర్ఘమైనటువంటి కన్నులు ఉన్నాయట అమ్మవారికి. ఏంటంటే కొంచెముగా చలించు విశాలమైనటువంటి కన్నులు, కొంచెంగా చెలుస్తూ ఆకర్ణాంతం అంటే ఎండింగ్ వరకు ఉన్నాయి, ఇక్కడ వరకు ఉన్నాయి కళ్ళు. అంటే కొంచెం అలా లైట్గా చెలుస్తున్నటువంటి కళ్ళతో, ఆకర్ణాంతం ఉన్నటువంటి దీర్ఘమైనటువంటి కళ్ళతో ఉన్నటువంటిది అమ్మవారు. ఎవరైనా సరే అమ్మవారి యొక్క నామంలో దీర్ఘమైనటువంటి కన్నులు ఉన్నది అని చెప్పి భావన కనుక చేసుకుంటే ఏం కలుగుతుందంటే రవిచంద్రుల యొక్క దోషం పోతుందండి. ఏదైనా మీకు జన్మజాతకంలో రవిచంద్రుడు పాలయ్యాడండి అంటారు. ఎవరికైనా గమనించండి, జాతక చక్రంలో రవిచంద్రుడు చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే రవి ఆత్మకారకుడు అని చెప్తుంది శాస్త్రం. అంటే నీ సోల్ కారకుడు, చంద్రుడు మనసు కారకుడు. ఎవరికైనా చూడండి, ఏమండి మనసు బాగాలేదు, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత రాజకీయ నాయకులైనా, ఎంత ధనవంతులైనా మనసు బాగాలేదని అయిపోతారు. అదేమిటండి, మనసు కనబడదుగా, మరి మనసు బాగాలేదని ఎలా అంటున్నాం? ఇప్పుడు చూడండి, సైన్స్లో ఎలా ఉంటుందంటే, ఇంత సైన్స్ అండి ఇలాంటివి ఏమి ట్రాష్ అంటారు. కానీ డాక్టర్ గారు తిరిగేలాక ఏమండి ఇవన్నీ మనసులో పెట్టుకోకండి అంటారు డాక్టర్ గారు కూడా. అదేంటి మనసు లేదుగా, కనిపించట్లేదుగా, ఇలా పెట్టుకోవద్దు అంటారు. అంటే చంద్రమా మనసో జాత అనేటువంటిది వేదం చెప్పింది. కాబట్టి ఈ నామాన్ని కనుక చదివితే ఆత్మ, మీ యొక్క సోల్ స్ట్రాంగ్ అవుతుంది, మనసు కూడా స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా దరహాసోజ్వల జ్వలముఖి, జ్వలముఖి అని అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం తప్పుపడింది, దరహాసోజ్వల ముఖి. అయితే ఇక్కడ దీనికి అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉంది అట, మందహాసము చేత ప్రకాశించు ముఖము గలది. దీని యొక్క అర్థం అంటే మనం కూడా చూడండి, మందహాసంగా ప్రకాశించేటువంటి ముఖం మనది కూడా అవ్వాలి, ఒక కాన్ఫిడెన్స్ పెరగాలి అంటుంటాం కదా. అప్పుడు అమ్మాని ముఖం అలా ఉంది అని మీరు కనుక అనుకున్నట్లయితే ఆ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఎలా అంటే మన క్షీరసాగర మదనం జరిగేటప్పుడు ఆ విష్ణువు ఒక్కసారి అమ్మవారి రూపాన్ని అనుకున్నట్ట. అసలు ఆ రూపం వస్తే కదా వీళ్ళందరూ మాయలో పడతారని. అలా అనుకోగానే ఆ రూపాన్ని అమ్మవారు ఇచ్చింది తనకి. ఇచ్చిన తర్వాత మీకు తెలియదు ఏముంది, ఒకవైపు దేవతలకు వేస్తూ ఉండేసరికి వీళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయారు. కాబట్టి అమ్మ యొక్క నామము, అమ్మ యొక్క రూపము మనం వర్ణించలేము, వర్ణాతీతంగా ఉంటుంది అమ్మవారి రూపం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురుమూర్తి తర్వాత నామం 603వ నామం, గురుమూర్తి రూపముగా ఉన్నటువంటిది. ఇదేమిటండి గురుమూర్తి, ఒకవైపు అమ్మవారి శక్తి అంటున్నారు, మళ్ళీ గురుమూర్తి అంటే ఏంటంటే నీకు ఒక గురువు ఉన్నారు అంటే, ఒక మంత్ర గురువు కావచ్చు, మీకు ఏదైనా విద్య నేర్పిన గురువు కావచ్చు, ఆ గురువు మూర్తి రూపంలో కూడా ఉంది అమ్మవారే. ఇది ఎందుకు చెప్తున్నారంటే మీరు అనుకోవచ్చు ఏమిటండి, మా సార్ మంచివారు కాదు, మా గురువుగారు మంచివారు కాదు, నా అమ్మవారి భక్తుడిని, అమ్మవారు అంటే ఏంటి, ఆ రూపంలో కూడా వచ్చింది ఆవిడే. అదేమిటండి, మరి ఆ రూపంలో ఆవిడ వస్తే మరి మనకెందుకు ఆయన రివర్స్లో ఉన్నాడు, ఇంతకుముందు ఉండే మాస్టర్ చాలా బాగుంటాడు, ఇంత ఎందుకు ఇలా ఇబ్బంది అయిందంటే
పూర్వజన్మల్లో గురువుని దూషించినటువంటి ఫలితం కానీ, గోవుల్ని గోవుల్ని కొంతమంది చూడండి ఇబ్బంది పెడుతుంటారు కొట్టడం అట్లా. అలాంటి గోవుల్ని ఇబ్బంది పెట్టిన ఫలితం కూడా ఈ రూపంలో టీచర్ రూపంలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా మిస్‌గైడ్ చేశాం. అంటే వాళ్ళకి మనకి సరిగ్గా తెలియకపోయినా వాళ్ళకేదో ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే మీకు బాగుంటుందని మిస్‌గైడ్ చేశాం. మిస్‌గైడ్ చేసినా సరే గురుగ్రహం దోషంతో మనిషి పుడతాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గుణనిధి, గుణములకు గని వంటిది అమ్మవారు. ఎన్ని గుణాలంటే ఇంక అదొక పెద్ద గనిలా ఉంటుందట ఆ గుణాలు. గుణనిధి, గోమాత, కామధేనువు రూపంలో కూడా ఉంది అమ్మవారండి. నేను మీకు చెప్తా, బ్రహ్మ అన్నీ సృష్టించాడు కానీ గోవుని సృష్టించలేదు అంటూ ఉంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్షీరసాగర మదనంలో కామధేనువు, వృక్షము ఇవన్నీ వచ్చాయి కదా. అలా వచ్చిన కామధేనువు సంతతే ఈ గోమాతలన్నీ కూడా. అందుకే గోవుని పూజిస్తారు, సకల దేవతలు ఉంటారని. మరి మీరు అనొచ్చామండి మరి జెర్సీ గావు అంటే, జెర్సీ అనేటువంటిది ఈ గోవుని పిగ్ యొక్క స్పెర్మ్‌ని తీసుకొని అలా కలిపారు కాబట్టి అది కొంచెం ఎక్కువ పాలు ఇవ్వడం ఆ రకంగా చేస్తుంది. కానీ దేశీవాలి గోవు దేశీవాలి గోవే, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.